భారత్ ఎన్నో రోజులుగా రప్పించాలని చూస్తున్న వివాదాస్పద మతబోధకుడు జాకీర్ నాయక్ను బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ తన దేశానికి రప్పించుకుంటున్నారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న యూనస్ అత్యంత వివాదాస్పద మతబోధకుడిని, అందులోనూ భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న జాకీర్ను బంగ్లాదేశ్కు రప్పించాలని యూనస్ నిర్ణయించారు. ఆయన చేత దేశంలోని పలు చోట్ల పర్యటనలు చేయించేందుకు యూనస్ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. 2016లో ఢాకాలో ఉగ్రదాడి తర్వాత విధించిన నిషేధానికి భిన్నంగా యూనస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం భారత్ వ్యతిరేక చర్యకు పరాకాష్ఠగా మారింది. ఇక నాయక్ బంగ్లాదేశ్లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు పర్యటిస్తాడు. ఇదే అతని మొదటి బంగ్లాదేశ్ పర్యటన కావడం విశేషం. ప్రభుత్వమే ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దేశవ్యాప్తంగా అనేక వేదికలపై భారీగా హాజరయ్యే జనాన్ని ఉద్దేశించి మతపరమైన ఉపన్యాసాలు ఇస్తాడు. 2016లో ఢాకాలోని హోలీ ఆర్టిజన్ బేకరీ ఉగ్రదాడి తర్వాత ఆనాటి షేక్ హసీనా ప్రభుత్వం నాయక్ టెలివిజన్ నెట్వర్క్ పీస్ టీవీని నిషేధించింది. ఆనాడు ఉగ్రదాడి చేసిన వారిలో ఒకరు. ఆయన ఆన్లైన్ ఉపన్యాసాలతో ప్రభావితమైనట్లు అంగీకరించాడు. ఆ ఘటనలో 20 మందికి పైగానే చనిపోయారు. పీస్ టీవీ మాటున నాన్ ఇస్లామిక్ వర్గాల దేవీ దేవతలపై ఆయన పలుమార్లు విషం చిమ్మాడు జాకీర్. ఆ ఘటన తర్వాత నాయక్ భారత్ నుంచి వెళ్లిపోయి మలేషియాలో పర్మనెంట్ రెసిడెన్సీ పొందాడు. భారత్లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత కింద వివిధ సామాజిక వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, ద్వేషపూరితంగా ప్రసంగించడం వంటి ఆరోపణలతో కేసులు ఎదుర్కొంటున్నాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నాయక్ను ఇండియాకి రప్పించేందుకు ప్రయత్నిస్తుంది. మోడీ ప్రధానిగా ఉన్నంతకాలం తాను భారత్ వచ్చేది లేదని కూడా నాయక్ గతంలో వ్యాఖ్యలు చేశాడు. అటు మలేషియా ప్రభుత్వం భారత్ అభ్యర్థులను తిరస్కరిస్తుంది. ఇక గతేడాది నాయక్ పాకిస్తాన్లో కూడా పర్యటించాడు. పాక్ ప్రభుత్వం ఆయనకు అధికారికంగా ఆతిథ్యం కూడా అందించింది. ఆ పర్యటనలో నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా నాయకుడు ముజమ్మిల్ ఇక్బాల్ హష్మీ, మహమ్మద్ హారిస్తర్, ఫైసల్ నదీములతో కలిసి నాయక్ ఫోటోలు కూడా దిగాడు. అప్పట్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. 2008లోనే యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తింపబడడం విశేషం. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ను కూడా కలిశాడు నాయక్. త్వరలో బంగ్లాదేశ్ పాలకుడు యూనస్ను కూడా కలవబోతున్నాడు. ఈ క్రమంలో భారత్పై జరిగే కుట్రలో పాక్, బంగ్లాదేశ్తో కలిసి జాకీర్ నాయక్ ఎలాంటి పాత్ర పోషిస్తాడన్న చర్చ తీవ్రంగా నడుస్తుంది. భారత్కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న జాకీర్ను అటు పాక్, ఇటు బంగ్లాదేశ్లు అధికారికంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆహ్వానించడమే భారత్పై ఎలాంటి కుట్ర జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు.